సో హలో ఫ్రెండ్స్, నేను మీ టోనీ వాల్కర్స్. ఏం లేదు, ఇవాళ సాటర్డే ఖాళీగా ఉన్నాం కదా అని అట్లా అని చెప్పి బయట వెళ్దాం అనిపించింది. సో బయటికి వెళ్ళడంతో పాటు ఒక మినీ బ్లాగ్ చేస్తే కూడా అయిపోతుంది కానీ కెమెరాతోటి వీడియో స్టార్ట్ చేసినాక ఎటు వెళ్దామని అర్థం కాకుండా ఉంది. పక్కనే డీమార్ట్ ఉంది. సో డీమార్ట్లో ఏమైనా స్పెషల్గా కనిపిస్తుందేమో అట్లా అని టైంపాస్ చేద్దామని చెప్పి రైడ్ అయితే మొదలుపెట్టినాను. రైడ్ మొదలుపెట్టగానే చుట్టుపక్కల మొత్తం అందరు విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే కెమెరాతోటి కాకుండా చేతితో మొబైల్తో తీస్తున్నాను. ఎందుకంటే మొబైల్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటే దాని వచ్చే క్లారిటీ ఎట్లుంటుందో మీకు కూడా ఒక విజువల్లో చూపిద్దామని చెప్పి ఈ వీడియో మొబైల్తో చేస్తున్నాను. సో దీంట్లో క్లారిటీ నచ్చితే కనుక చెప్పండి, కింద కామెంట్ చేయండి. దీంతో కూడా ట్రై చేద్దాం. ఇంకా చిన్న చిన్న మినీ బ్లాగ్స్ అయితే, ఇంకా పెద్ద బ్లాగ్స్ అయితేనేమో అప్పుడు గోపురతో ట్రై చేద్దాం. డిమార్ట్లో కొన్ని కలెక్షన్స్ బాగున్నాయంట ఈ మధ్యకాలంలో వెళ్ళిన మా వాళ్ళు చెప్పారు. సో ఆ కలెక్షన్స్ ఎట్లున్నాయో మనం కూడా ఒక లుక్ వేసుకుందాం. సో నేను ఒక్కనే చూస్తే మంచిగా ఉండదు కాబట్టి నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేస్తారని ఈ చిన్న బ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ గో. మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం అయితే వచ్చేసింది. లెఫ్ట్ సైడ్లో ఉంది డీమార్ట్. ఈ డీమార్ట్ ఎక్కడనో కాదు, మన చింతల్ ఐడిపిఎల్ కాలనీలో ఉంది. సో బైక్ పార్కింగ్ చేద్దాం. సో డీమార్ట్లోకి అయితే ఎంట్రీ అయినాం మనం. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ షర్ట్స్ కలెక్షన్ అయితే బాగానే ఉంది. మరీ బీభత్సంగా ఉందని అయితే చెప్పలేను, కానీ బాగుంది. కొన్ని షర్ట్స్ అయితే నచ్చినాయి. ఇక్కడ వచ్చినాక మళ్ళీ నాకు కిడ్స్ టాయ్స్ కనిపించినాయి. అది కనిపించగానే ఇంకా నేను ఆగలేకపోయినా. సో మళ్ళీ నాలో ఉన్న చిన్నతనం గుర్తొచ్చింది. తిరిగి కాళ్ళు నొప్పులేసి సో ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిన అప్పుడే. సో ఇది నా మినీ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ టోనీ వాల్కర్స్.